హాయ్ అండి, ఇవి వచ్చేసి డబుల్ లేయర్ థ్రెడ్ బ్యాంగిల్స్. వీటిని ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి, వీటికి మెటీరియల్ ఏమేమి కావాలి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మనకి 4 ప్లెయిన్ బ్యాంగిల్స్ కావాలి అండ్ అట్లనే సిల్క్ థ్రెడ్. కుందన్స్ వచ్చేసి నేను పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను. డ్రాప్ షేప్, ఐ షేప్ అండ్ రౌండ్ షేప్ కుందన్స్. గ్లూ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను. మీరు B7000 గ్లూ అయినా యూజ్ చేయొచ్చు. ఈ రెక్టాంగిల్ కుందన్స్ దేనికంటే మనకి 2 బ్యాంగిల్స్ని మిడిల్లో పెట్టి స్టిక్ చేయడం కోసం మనకి రెక్టాంగిల్ కుందన్స్ కావాలి. ఇంకా OHP షీట్ అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఫస్ట్ అయితే మనం 26 to 28 థ్రెడ్ అయితే రౌండ్స్ తీసుకోవాలి. థ్రెడ్ని అట్లనే వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాంగిల్కి కొంచెం గ్లూ అప్లై చేసి థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం చుట్టేసుకోవాలి. మనం థ్రెడ్ని టైట్గా లాక్కుంటూ ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాంగిల్ చుట్టూ చుట్టేయాలి. థ్రెడ్ టైట్గా లాగాలి అండ్ అట్లనే ఫింగర్స్తో థ్రెడ్ అనేది ఒకదాని మీద కోటి వెళ్ళకుండా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. వీటన్నిటి కాస్ట్ కూడా చెప్తా చూడండి. నాకు 10 grams కుందన్స్ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు. ఈచ్ ప్యాకెట్ 30 రూపీస్. ఇంకా నాకు ఈ బ్యాంగిల్స్ చేయక కూడా ఇంకా కుందన్స్ మిగిలాయి. నాకు స్టోన్ చైన్ వచ్చేసి మీటర్ 20 రూపీస్ తీసుకున్నారు. సిల్క్ థ్రెడ్ వచ్చేసి 30 రూపీస్. బంత్ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు సిల్క్ థ్రెడ్. ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి 70 రూపీస్. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాంగిల్ చుట్టూ ఇట్లనే థ్రెడ్ మొత్తం చుట్టేసుకోవాలి. 4 బ్యాంగిల్స్కి కూడా ఇట్లనే చుట్టుకోవాలి. థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అండ్ ఆ థ్రెడ్ని అట్లాగే టైట్గా లాక్కుంటూ మొత్తం బ్యాంగిల్ చుట్టూ చుట్టేసుకోవాలి గ్లూ అప్లై చేసి. వీడియోలో చూపిస్తున్నట్టు 4 బ్యాంగిల్స్ని మనం థ్రెడ్తో చుట్టేసిన తర్వాత 4 సైడ్స్ని గ్లూ అప్లై చేసి ఈ రెక్టాంగిల్ కుందన్స్ని వాటికి స్టిక్ చేయాలి. స్టిక్ అయిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ వాటిపైన మనం గ్లూ అప్లై చేసి ఇంకా సెకండ్ బ్యాంగిల్ని కూడా మనం దానికి స్టిక్ చేయాలి. సేమ్ సెకండ్ బ్యాంగిల్ని కూడా అట్లనే స్టిక్ చేసేసుకోవాలి. అవి మంచిగా డ్రై అయిన తర్వాత, పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే మళ్ళీ మనం గ్లూ అప్లై చేసి థ్రెడ్ని ఒక 20 to 22 రౌండ్స్ అట్లా తీసుకుని ఈ కుందన్స్ ఎక్కడైతే మనం స్టిక్ చేసామో అక్కడ మాత్రమే మనం 4 సైడ్స్ని మనం థ్రెడ్ని చుట్టుకోవాలి. థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ టైట్గా లాక్కుంటూ మనం థ్రెడ్ని 4 సైడ్స్ చుట్టుకోవాలి 2 బ్యాంగిల్స్కి కూడా. మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలా 2 బ్యాంగిల్స్ని కూడా మంచిగా మనం థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం 4 సైడ్స్ని థ్రెడ్ చుట్టాం కదా, దాని మీద మనకి ఫ్లవర్ని స్టిక్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే OHP షీట్ తీసుకుని దానిపైన వీడియోలో చూపిస్తున్నట్టు పింక్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని 7 తీసుకుని 7ని కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. దీనికైతే నేను B7000 గ్లూ అయినా యూజ్ చేశాను. మళ్ళీ మనం మిడిల్లో గ్లూ అప్లై చేసి ఈ రౌండ్ షేప్ కుందన్స్ని మనం స్టిక్ చేసుకోవాలి సపోర్ట్ కోసం. అంటే ఈ ఐ షేప్ కుందన్స్ని మనం స్టిక్ చేసేటప్పుడు అవి కిందకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మనం వీటిని స్టిక్ చేసుకోవాలి. వాటిని కూడా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద మనం గ్లూ అప్లై చేసి ఇప్పుడు ఐ షేప్ కుందన్స్ని మనం స్టిక్ చేసుకోవాలి.
నాకు ఐ షేప్ కుందన్స్ అయితే 6 స్టిక్ చేశాను నేను. మిడిల్లో వచ్చేసి గోల్డ్ కలర్ రౌండ్ కుందన్ అయితే కనిపించట్లేదని నేను మళ్ళీ వైట్ కలర్ స్టోన్ని స్టిక్ చేశాను. సేమ్ ఇట్లనే మనకి 8 ఫ్లవర్స్ కావాలి. నేను ఈ 8 ఫ్లవర్స్ని కూడా నేను ఓహెచ్పి షీట్ మీదే స్టిక్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ఒక లేయర్ అప్లై చేసినాక స్టిక్ చేసినాక అది కొంచెం గ్లూ అనేది డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ని స్టిక్ చేయండి. అప్పుడే కింద ఉన్న కుందన్స్ స్టోన్స్ అనేవి జరగకుండా. అవి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సిజర్తో ఈ ఎక్స్ట్రా షీట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎడ్జెస్లో కూడా కొంచెం కూడా షీట్ లేకుండా, ఎందుకంటే మనం బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు ఆ షీట్ అనేది గుచ్చుకుంటూ ఉంటుంది. నీట్గా ఫినిషింగ్ అనేది మంచిగా కట్ చేసేసుకోవాలి. ఆ 8 ఫ్లవర్స్ని మనం మంచిగా కట్ చేసేసినాక ఓహెచ్పి షీట్ అనేది మంచిగా రిమూవ్ చేసేసేయాలి. అవి చేసేసినాక మళ్ళీ మనం ఫ్యాబ్రిక్ గ్లూని ఈ బ్యాంగిల్ పైన కొంచెం గ్లూ అప్లై చేసి ఫ్లవర్స్ని స్టిక్ చేయాలి. ఫస్ట్ 2 ఫ్లవర్స్ని స్టిక్ చేయండి. ఆ 2 మంచిగా స్టిక్ అయినాక కొంచెం డ్రై అయినాక ఇంకొక 2ని స్టిక్ చేయండి. ఎందుకంటే మనం ఒక పక్క స్టిక్ చేస్తూ ఉంటాం, ఇంకో పక్క అవి ఊడిపోతూ ఉంటాయి. కొంచెం డ్రై అవ్వండి. సేమ్ సెకండ్ బ్యాంగిల్ కూడా గ్లూ అప్లై చేసి ఫ్లవర్స్ని స్టిక్ చేసేసుకోవాలి. అవి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే స్టోన్ చైన్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు స్టోన్ చైన్ని కూడా స్టిక్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ బ్యాంగిల్ని ఎలా అయితే స్టిక్ చేశారో సేమ్ సెకండ్ బ్యాంగిల్ని కూడా సేమ్ అట్లనే స్టిక్ చేసేసుకోండి. ఈ బ్యాంగిల్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.